ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యు మే ఆస్క్ మీ ఫర్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ అండ్ ఐ విల్ డూ ఇట్. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినములో ప్రవేశిస్తున్న మనం వాస్తవానికి ఈ వాగ్దానం మన జీవితంలో గొప్ప ప్రార్థనా రహస్యం. విశ్వాసిగా నీ హక్కు మరియు క్రైస్తవుని యొక్క శక్తి కలిగిన కేంద్రం అని జ్ఞాపకం చేస్తుంది. కొన్నిసార్లు మన జీవితంలో ఎంతో శక్తివంతమైన తాళం మన చేతిలో ఉంది, కానీ దాన్ని మనం ఉపయోగించలేకపోతున్నాం అని అనిపిస్తుంది ఎప్పుడైనా. ఈ పరిస్థితి చాలాసార్లు మనం ఎదుర్కొంటూ ఉంటాం. వాస్తవానికి చాలామంది విశ్వాసుల పరిస్థితి కూడా ఇదే. వాళ్ళ ప్రార్థనా జీవితం ఇలాగనే ఉంటుంది. మన చేతిలో దేవుడు ఒక తాళం ఇచ్చాడు. అది యేసుని నామం. యేసుక్రీస్తే స్వయంగా మనల్ని ప్రేమించి మాట మాట్లాడుతున్నాడు. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. ఇది కేవలం వాగ్దానం మాత్రమే కాదు సుమా, చట్టబద్ధమైనటువంటి ఒక హామీ అని గ్రహించాలి. యేసు నామమున ప్రార్థించటం అంటే కేవలం ముగింపులో యేసు నామములో ప్రార్థించుచున్నాను ఆమేనని కేవలం చెప్పటం కాదు. అది యేసయ్య వ్యక్తిత్వానికి, ఆయన అధికారానికి, ఆయన మన కొరకు చేసిన త్యాగానికి, వాటి మీద ఆధారపడుతూ మనం అడగటం. ఆయన స్వభావానికి అనుగుణంగా మనం ఎరిగి ఆయనని అడగటం. ఆయన నామములోనే సమస్త ఆకాశ అధికారము, భూమి అధికారము సమస్తము కేంద్రీకృతమై ఉన్నాయి. ఏ నామములోని రక్షణ లేదు, కానీ యేసయ్య నామములోనే రక్షణ. రెండవ మాటగా అంటున్నాడు, మీరు ఏం అడిగినను అన్న మాటకి నిస్వార్థ కోరికలకు ఆయన ఇచ్చే స్వేచ్ఛ కాదు సుమా. ఆయన చిత్తానుసారముగా, ఆయన చిత్త ప్రకారముగా మనం ఏదైనా అడిగిన ఎడల ఆయన మన ప్రార్థన అంగీకరిస్తాడు. ఆయన చిత్తం మనం ఎరిగిన వారముగా ఉండాలి. మన వైఫల్యాలకి, మనము ఓడిపోయిన పరిస్థితుల్లో ఆయన చిత్తానికి ట్యాగ్ చేసేస్తూ ఉంటాం, దేవుని చిత్తం కాదేమో అని. దేవుని చిత్తం అది ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనదని పౌలు రోమేలుకు రాస్తాడు. యేసు నామంలో అడగటం అంటే ఆయన చిత్తానికి అనుగుణంగా అడగాలి. ఆయన రాజ్యాన్ని ముందుంచి అడగాలి. ఆయన మహిమార్థమైనటువంటి కార్యము కొరకు మనం అడగాలి. అంతేకాని మా స్వలాభము కొరకు, మనకు పేరు ప్రఖ్యాతులు సంపాదించటం కొరకు, ఇంకేదో అంతస్తులకు ఎదిగిపోవటం కొరకు వాడటం కాదు. ఆయన నామములను అడిగినప్పుడు యేసయ్య ఇచ్చే వాగ్దానం నేను చేస్తాను అని. బహుశా కాదు, తర్వాత చూస్తానులే అని కాదు. ఇది ఒక నిర్ధారితమైనటువంటి హామీ. దేవుని వాగ్దానములన్నీ ఆయన యందు అవును అన్నట్లే ఉన్నాయని లేఖనం మాట్లాడుతుంది. ఈ వాగ్దానము వెనుక ఆయన సిలువపై చెల్లించిన ధర ఉంది. మన విన్నపాలను ఆయన తిరస్కరించడం. ఎందుకంటే మనం యేసు నామములో విన్నపాన్ని పట్టుకొని వస్తున్నాం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ప్రార్థన చేయట నేను ఎరిగిన వాడను అని చెప్పుకునే మనం ఈ మాటలు పరీక్షించుకుందాం. యేసు నామంలో ప్రార్థన కేవలం ఒక ముగింపు ఫార్ములాలాగా వాడుతున్నానా, లేదా సంపూర్ణ విశ్వాసముతో యేసుని ఎరిగి మనం వాడుతున్నామా?
నా విన్నపాలు నా కోరికలకు లేదా ఆయన చిత్తానికి నేను యేసు నామాన్ని వాడుతున్నానా పరీక్షించుకుందాం. నా జీవితంలో యేసు నామము చొప్పున చేసిన ప్రార్థనకు ఎన్ని ఫలితాలు నేను పొందుకున్నానో విశ్లేషణ చేసుకోవలసిన అవసరం ఉన్నది. ప్రియ దేవుని జనాంగమా, విశ్వాసిగా నీ జీవితంలో ఇది చాలా ప్రాధాన్యమైనదని మనం గ్రహించు. నీ ప్రార్థన నీకు ధైర్యాన్ని కలుగు చేస్తుంది. మనం యేసు నామములో అడిగినప్పుడు భయపడకుండా జడియకుండా కృపాసింహాసనానికి వస్తాం. ప్రతి బంధకాలను జయిస్తాం. శత్రువులు, పరిస్థితులు, వ్యాధులు ఇవన్నీ కూడా యేసు నామానికి లోబడతాయి. ప్రార్థన ఒక ఆచారం కాదు. ఆయన నామము చొప్పున నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది ఒక శక్తివంతమైన సంభాషణ. యేసు నామములో నువ్వు అడిగినప్పుడు స్వర్గమే భూమి మీద కదులుతుంది. ప్రార్థన మనుషుల మాటలు కాదు సుమా, దేవుని శక్తిని భూమికి ఆహ్వానించేటటువంటి ఒక అద్భుతమైన మార్గం. యేసు నామం కేవలం ఒక పేరు కాదు, అది ఒక దివ్యమైనటువంటి మార్గానికి పాస్పోర్ట్. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజు నుండి నువ్వు ప్రార్థించిన ప్రతిసారి ఈ మాట జ్ఞాపకము చేసుకోండి. పరలోకము యొక్క అధికారము కలిగినటువంటి ఆ నామములో నేను అడుగుతూ ఉన్నాను. యేసయ్య వాగ్దానం నేను చేతును అన్న మాట మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఈ ఉదయకాల సమయం అద్భుతమైన విశ్వాసముతో ప్రార్థిస్తూ ఆయన నామములో ఈ ఉదయకాలాన్ని ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, నీ నామము చొప్పున అడగమని నువ్విచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మీకు ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నా. నా విన్నపాలు నా స్వార్థానికి కాక, నా స్వలాభానికి కాక, నీ చిత్తానికి అనుగుణముగా ఉండులాగున నన్ను తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ధైర్యముగా అడుగుట నాకు నేర్పించు ప్రభువా. నా జీవితంలో నీవు నా కొరకు సిద్ధపరిచిన ప్రతి వాగ్దానం నెరవేర్చబడులాగిన మార్గాలు సిద్ధపరచమని, నా ప్రతి ఆలోచన మీరు స్థిరపరిచి, ప్రతి అడుగు మీరు బలపరిచి, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.